చేసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన కానీ దడవలేదు. రైట్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలకు సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం దామర్చల్ల మండలం మంగళదుబ్బతండ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ధీరాబాద్ మున్నా నాయక్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ముందుగా హార్ట్లీ కాంగ్రెస్. మీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉంది? నమస్కారం, నా పేరు ధీరాబాద్ మధుమతి మున్నా నాయక్ గారిని. నాకు సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడమని నాకు పెద్దల ఆశీస్సులతో, పెద్దలు రాహుల్ గాంధీ గారు, అమ్మ సోనియమ్మ గారు ఆశీస్సులతోని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, బత్తుల లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో, పెద్దలు జానారెడ్డి మరియు రఘువీర్ రెడ్డి గారు, అదేవిధంగా జయవీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నేను శంకర్ నాయక్ ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో ప్రచారంలో ఈరోజు భాగంగా లావిడితండ మంగళదుబ్బతండ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నాము. నా ఏకైక ఇంటెన్షన్ ఏంటంటే, నాది ఆస్తులు సంపాదించుకోవడం లక్ష్యం కాదు, కేవలం గ్రామాభివృద్ధి లక్ష్యంతో నేను ముందుకు పోతా ఉన్నాను. అదేవిధంగా గ్రామ ప్రజలకు, ఓటర్లకు మరియు చిన్నలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కరించి నేను తెలియజేయనేది ఏమనగా, ఓటరు ఉన్న ప్రతి హక్కు ఉపయోగించుకోవాలి, ఓటు హక్కు. అలాగే ఈ ఓటరు మహాశ్రేయులకు నా విన్నపం ఏంటంటే, ఒక మంచి వ్యక్తిని, డెవలప్ చేసే వ్యక్తిని ఎవరైతే ఉన్నారో, గ్రామాభివృద్ధికి తోడ్పడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, డబ్బులకు ఏ విధంగా ప్రలోభాలకు లోను కాకుండా, ఎవరైతే మనకు అవసరానికి మధ్యరాత్రి లేచి తలుపు తట్టిన మన అనే నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్నుకొని వాళ్లకు ఈసారి గ్రామ పంచాయతీ పీఠం అది కట్టబెట్టవలసిందిగా నా యొక్క మనవి. అదేవిధంగా ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీరు? అదేవిధంగా నాకు ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా 2వ సీరియల్ నెంబరు కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఓటరు మహాశ్రేయులకు నమస్కరించి శిరస్సు వంచి వేడుకుంటున్నాను. ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీ గ్రామ ప్రజలకి? మధుమతి గారికి ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీరు? అభివృద్ధి ఒక్కటే లక్ష్యం, అభివృద్ధి ఎజెండా. ఇక్కడ దోపిడీ రాజ్యం చాలా ఉన్నది, ఇక్కడ డెవలప్మెంట్ లేదు. మారుమూల గ్రామం మాది. ఇక్కడ రోడ్ల కానుంచి, వీధి లైట్ల కానుంచి, డ్రైనేజ్ కానుంచి, ప్రతి ఒక్కటి మురికాలువల కానుంచి ప్రతి ఒక్కటి డెవలప్ చేసి రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకొని ఈరోజు పూనుకుంటానని ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉన్నాను. మద్దతు ఇస్తున్నాను. మాకు సిపిఎం పార్టీ బలపరిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయమని మాకు ఆశీర్వదించినది. మొత్తం సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి మరియు కాంగ్రెస్ పార్టీ రెండు పొత్తుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క గ్రామ పంచాయతీలు మహాకూటమిగా ఏర్పడతా ఉంది. మొత్తానికైతే మీ ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది? ఫైనల్ గా ఈ ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం. ఇక్కడ గ్రామ అభివృద్ధి నా ధ్యేయం. మద్దతిస్తున్నారు సిపిఎం పార్టీ తరఫున. ఏ విధంగా కొనసాగుతుంది ఎన్నికల ప్రచారం? గ్రామంలో ప్రజలకి సమస్యలు ఏ విధంగా మీరు చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామ పంచాయతీలో మేము 4 నామినేషన్ వేయడం జరిగింది. అందులో ప్రధానంగా నేను విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏంటంటే, ప్రధానంగా యువత మేమందరం ఒకటై మన గ్రామ పంచాయతీ అభివృద్ధి కావాలి, గ్రామ పంచాయతీ లక్ష్యమే ధ్యేయంగా. మన గ్రామ పంచాయతీలో మురికాలు లేవు, ఇంకుడు గుంతలు లేవు, అదేవిధంగా సీసీ రోడ్డు లేదు. మా ప్రధానంగా మా గ్రామ పంచాయతీ మంగళదుబ్బతండలో పెద్ద లిఫ్ట్ ఏర్పడ్డది. దాదాపు 263 కోట్ల లిఫ్ట్ ఏర్పడ్డది. ఆ లిఫ్ట్ ఏర్పడ్డది కానీ గతంలో ఉన్న సర్పంచ్ కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కానీ, గత ఎమ్మెల్యేలు కానీ అనేక లిఫ్ట్ అధికారుల నుంచి దండుకున్నారు. కానీ మా గ్రామ పంచాయతీకి ఎటువంటి అభివృద్ధి జరగలే. మా లిఫ్ట్ దగ్గర నుంచి లావరి తండకు, మంగళదుబ్బతండకు రోడ్డు వేయాలి. దానికోసం ప్రధానంగా మేము కంకణం పూనుకున్నాం. అదేవిధంగా మా గ్రామ పంచాయతీలో ఏ సమస్య వచ్చినా మేము యువత అందరం కలిసి ముందుండి ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు యువత అందరం కలిసి మేము మున్నా మధుమతిని గెలిపించాలని చెప్పేసి మేము కోరుకున్నాం. విజయ్ గారు, ఈ యొక్క మధుమతి గారికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ప్రకటించింది. ఇప్పటికే అభ్యర్థిగా నిలబడింది. మీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతా ఉంది? మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి? మాకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆశీస్సులతో ముందుకు నడుస్తూ ఉన్నాము. మళ్ళీ బిఎల్ఆర్ గారి ఆశీస్సులతో ముందుకు నడుస్తూ ఉన్నాము. మా గ్రామంలో అభివృద్ధి చెందకుండా చాలా వెనకబడి ఉన్న ప్రాంతం ఇది. అందరూ
నిరుపేద రైతులు ఉన్న ప్రాంతం ఇది. చాలా వెనకబడి ఉంది రాష్ట్రంలో. దీన్ని ముందుకు సాగించాలనేది మా ముఖ్య లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. పోయినసారి కూడా మేమే గెలిచినాం, అంత ముందు కూడా మేమే గెలిచినాం, ఈసారి కూడా మేమే గెలుస్తామని గట్టి నమ్మకంతో ముందుకు సాగుతా ఉన్నాం. ప్రత్యర్థులు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అన్ని యొక్క సంక్షేమ పథకాలు అందాయి అని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? అవన్నీ మాయ మాటలు, అన్ని అబద్ధాలు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఏమీ జరగలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. కనీసం రోడ్డు కూడా వేయలేదు. ఎంతో కష్టపడి మేము ఉత్తమ్ రెడ్డి సార్ చుట్టూ తిరిగి రోడ్డు తెస్తే ఆ రోడ్డును కూడా ఆపేసి ఇచ్చారు. ఇదే భాస్కరరావు మీద గ్రామ ప్రజలు మా అభివృద్ధి కోసం మేము అడిగితే మా విద్యార్థుల మీద, మా రైతుల మీద, మా కుటుంబ వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పంపించిన రోజులు ఉన్నాయి. దాని మీద మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటే, అట్లాంటి దుర్మార్గులు ఇంకోసారి ఈ గ్రామ పంచాయతీలో ఛాన్స్ ఇవ్వద్దు. అనేక విషయాలకు జనాల మీద కేసులు పెట్టి ఇండ్ల మీద రాళ్ల దాడులు చేసిన వ్యక్తులు వాళ్ళకి ఇంకోసారి ఛాన్స్ ఇవ్వకుండా మధుమతి మున్నా నాయకుని గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారీ విజయానికి అందరం కొంకణం కట్టాలని కోరుకుంటాం. ఇది చూసుకున్నట్లయితే మొత్తానికైతే మంగళదుబ్బదండ గ్రామ పంచాయతీలో సిపిఎం పార్టీ మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నటువంటి ధీరావత్ మధుమతి గారికి గ్రామస్తులంతా ఏకదాటిగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఏదైనా మొత్తానికైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు రానుండే రేపు జరగబెట్టే స్థానిక సంస్థ ఎన్నికలలో విజయం ఎవరిదని చెప్పేసి కూడా వేచి చేయాల్సిన అవసరం ఉంది. నన్ను గెలిపిస్తే ఒక్కసారి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ అందరినీ కలుపుకొని ప్రజలకు తోడుగా ఉంటానని చెప్పేసి కూడా వాళ్ళు ఇంటింటా హోరుగా హుషారుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏదైనా వేచి చూడాల్సిందే. ఓటు స్టూడియో కెమెరామ్యాన్ జానితో మహేష్.